హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోరింటాకు మనము పెట్టుకోవాలంటే మనకు ఆకు కావాలి కదండి. ఒక్కోసారి ఆకు అనేది మనకు దొరకదు కదండి అందుబాటులో. మన ఫంక్షన్కి కానీ ఏదైనా పార్టీలకు కానీ వెళ్ళాలంటే గోరింటాకు పెట్టుకోవాలంటే కాస్త ఇబ్బంది పడిపోతుంటాం, టైం తీసుకుంటుంది కదా. అలా కాకుండా మనం అప్పటికప్పుడు ఈ విధంగా గోరింటాకును ప్రిపేర్ చేసి చాలా సింపుల్గా చేసుకొని పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుందండి. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుందండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఈ విధంగా చేసుకుని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది గోరింటాకు అయితే. చూడండి ఎంత ఎర్రగా పండిందో. ఇప్పుడు ఈ సింపుల్గా ఈ గోరింటాకును దేంతో ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, ఇక్కడ నేను బీట్రూట్ని అయితే తీసుకున్నాను. బీట్రూట్తో ఇప్పుడు గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేయాలంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే బీట్రూట్ని తురుముకొనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను. ఈ బీట్రూట్ వేయడం వలన మనకు గోరింటాకు చాలా కలర్ఫుల్గా వస్తుందండి, చాలా బాగా పండుతుంది అనమాట. ఈ బీట్రూట్లోకి ఇప్పుడు నేను 1 స్పూన్నర వరకు టీ పొడి తీసుకున్నాను. 1 స్పూన్నర వరకు టీ పొడి తీసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. తర్వాత టీ పొడి అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేస్తున్నానండి. షుగర్ టీ పొడితో ఓన్లీ 2తో కూడా మనం గోరింటాకు చేసుకోవచ్చు. కానీ బీట్రూట్ వేయడం వలన గోరింటాకు మరింత ఎర్రగా పండుతుందండి, చాలా కలర్ఫుల్గా వస్తుంది. అందుకే బీట్రూట్ అనేది ఇందులో వేసానమాట. వేసి ఇప్పుడు ఇందులోకి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ బీట్రూట్ షుగర్ టీ పొడి అంతా కూడా కలిసే విధంగా ఈ విధంగా అంతా కూడా బాగా కలుపుకోవాలండి. మీరు బీట్రూట్ను తురిమైనా తీసుకోవచ్చండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి గిన్నెలు తీసుకోండి. స్టీల్ది అయినా సరే ఏదైనా సరే. ఇక్కడ నేను వాడి పెట్టుకున్న ఒక పాత గిన్నెను తీసుకున్నానండి. దీనికి కాస్త పాతదైతేనే బాగుంటుంది, అడుగు బాగా కాస్త నల్లగా అవుతుందని కాస్త పాత గిన్నెను తీసుకున్నాను. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. తీసుకొని ఇక్కడ మనం కలిపెట్టుకున్నాం కదా బీట్రూట్ని, ఆ బీట్రూట్ టీ పొడి షుగర్ పొడిని దాని విధంగా అంతా కూడా గిన్నెలో వేసి మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వాలండి. ఈ విధంగా గ్యాప్ ఇచ్చి ఇందులో ఒక చిన్న ప్రమిద అనేది పెట్టండి. పెట్టి దానిపై ఒక గిన్నెను పెట్టాలండి. ఎందుకంటే మనకు లిక్విడ్ అనేది పడుతుంది కాబట్టి పైకి ఈ విధంగా గిన్నెలో పడే విధంగా కాస్త ఎత్తులో ఉండే విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని పెట్టాలండి. ఆవిరికి అనేది ఆ లిక్విడ్ అంతా కూడా ఆ గిన్నెలోకి పడిపోతుంది. ఈ విధంగా వాటర్ని పెట్టి మధ్యలోకి ఈ విధంగా గ్యాప్ ఉంటాయి కదా, ఆ గ్యాప్ ముయ్యడానికి ఇక్కడ నేను కొద్దిగా గోధుమ పిండిలోకి వాటర్ కలుపుకొని ఒక పొడవాటి క్లాత్ని తీసుకొని దాన్ని డిప్ చేశానండి. క్లాత్ని అంతా కూడా దాంట్లోకి ఇదంతా తడిపేసి ఆ గిన్నె చుట్టుముట్టంతా కూడా గాలి అనేది పోకుండా ఈ విధంగా పెట్టడం వలన మనకు ఆవిరికి చక్కగా లిక్విడ్ అనేది ఆ గిన్నెలోకి పడిపోతుంది. మీరు కావాలంటే గోధుమ పిండిని కాస్త గోధుమ పిండి ముద్దలా చేసి ఆ దానైనా ఈ విధంగా చుట్టొచ్చండి. ఈ విధంగా గోధుమ పిండిని అంటించడం వలన టైట్గా అంటుకుంటుంది. మీకు చూడండి ఈ విధంగా పడిపోతుంది, లిక్విడ్ వచ్చేస్తుందండి. మీకు ఈ విధంగా వచ్చేసిన ఈ లిక్విడ్ని మీరు తీసేసుకొని ఒక ప్లాస్టిక్ బాటిల్లో పోసుకోవచ్చండి. పోసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొద్దిగా లిక్విడ్ని తీసుకొని అందులోకి కుంకుమ కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా మీరు గోరింటాకు కావాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా అయితే చేయండి. ఇప్పుడు కొద్దిగా అవసరం ఉన్నంత కొద్దిగా లిక్విడ్ని తీసుకొని అందులోకి కుంకుమను కలుపుకోవడమేనండి. కుంకుమ అనేది క్వాలిటీ కుంకుమ అనేది తీసుకోండి. మామూలు కుంకుమ అయితే అస్సలు మీకు గోరింటాకు అనేది అస్సలు పండదండి. కాబట్టి క్వాలిటీ ఉన్న కుంకుమను తీసుకోవాలి. తీసుకొని చూడండి మీకు అవసరమైనంత కొద్దిగా కుంకుమను వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. చూడండి నేను వేలుతో కలిపాను కదా, నా వేలంతా కూడా ఎర్రగా ఎలా పండిందో కాస్త కలిపితేనే ఇలా ఎర్రగా అయిపోయింది కదా. ఈ విధంగా బీట్రూట్ వేయడం వలన మంచి కలర్ఫుల్గా వస్తుందండి గోరింటాకు అనేది. చూడండి మీకు ఇష్టం వచ్చిన డిజైన్ ఏదైనా సరేనండి పెట్టుకోవాలండి. మీకు ఇష్టం వచ్చిన డిజైన్స్ ఈ విధంగా పెట్టుకోవడమే. మీకు
పార్టీకి ఎప్పుడు పోవాలంటే అప్పుడు ఈ విధంగా సింపుల్గా మీరు చేసి పెట్టుకొని బీట్రూట్తో గోరింటాకు చేసుకున్నారంటే ఎర్రగా పండిపోతుందండి. ఇది డ్రై అయిపోయింది కదా చూడండి. ఇది డ్రై అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత ఎర్రగా పండిందో. మీరు గోరింటాకు కావాలనుకున్నప్పుడు ఎక్కువ టెన్షన్ పడకుండా ఈ విధంగా సింపుల్గా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. చూడండి వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత ఎర్రగా పండిందో. మీకు షుగరు తర్వాత టీ పొడితో కూడా చేసుకోవచ్చు, కానీ బీట్రూట్ వేయడం వలన మంచి కలర్ఫుల్ అనేది వస్తుందండి. ఈ విధంగా బీట్రూట్తోన చాలా ఈజీగా గోరింటాకును ఎర్రగా పండించుకోవచ్చు. మనకు సిటీలో ఆకు అనేది దొరకదు కదండి, మామూలుగా అయితే ఆకు దొరకడం కష్టము గోరింటాకు. అదే విధంగా చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటాము. ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే బీట్రూట్తోన లిక్విడ్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా గోరింటాకును సింపుల్గా ఎర్రగా పండించుకోవచ్చు. చాలా బాగుంది కదండి. మీరు ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేశారంటే చాలా షైనింగ్గా చాలా బాగుంటుందండి. ఇంకా ఈ విధంగా బీట్రూట్తోన గోరింటాకును ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఈ గోరింటాకు చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు ఏం పట్టవు కదండి, అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే టీ పొడి కానీ షుగర్ కానీ బీట్రూట్ కూడా అన్నీ కూడా ఇంట్లో ఉంటాయి. ఇలా సింపుల్గా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ విధంగా సింపుల్గా బీట్రూట్తోన గోరింటాకును చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫంక్షన్ కానీ పార్టీలకు కానీ వెళ్ళాలంటే పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలంటే ఈ విధంగా పెట్టుకొని పోవచ్చండి. చాలా ఎర్రగా పండుతుంది. గోరింటాకు పెట్టుకోవాలంటే మీరు ఎక్కువ శ్రమ పడనవసరం లేకుండా ఈ విధంగా ఒకసారి లిక్విడ్ చేసి పెట్టుకున్నారంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ గోరింటాకు వీడియో నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.